ఇండియన్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చెప్పిన అంశాలు ఇప్పుడు దేశాన్ని కదిలిస్తున్నాయి. నిరుపేద స్థితి నుంచి కోట్లకు అధిపతిగా ఎదిగిన అతడి అసలు జీవిత రహస్యాలు తాజాగా బయటపెట్టాడు. ఈనాటికి తల్లి ఆశీస్సు లేనిదే బయటికి నడవని ఈ హీరో కథ తెలిస్తే మతిపోతుంది. ఒక్క మాటలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకోవడానికి కూడా ఈ హీరో ఏ విధంగానూ మొహమాటం చెందడు. రీసెంట్ గా ఆవు మూత్రాన్ని కూడా ఆయుర్వేద ఔషధంలా తాగుతాను అని వివరణ ఇచ్చి మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఆదాయాన్ని అందుకుంటున్న స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ కూడా ఒకరు. ఇక ఫోర్బ్స్ లిస్ట్ లో కూడా ఈ స్టార్ హీరో టాప్ సెలబ్రిటీలలో నెంబర్ 1 స్థానాన్ని కూడా అందుకున్నాడు. ఇప్పుడంటే అక్షయ్ కుమార్ 100 కోట్ల ఆదాయాన్ని చూస్తున్నాడు. కానీ ఒకప్పుడు చాలా కష్టాలను అనుభవించాడు. వెయిటర్ గా పనిచేస్తున్నప్పుడు రీసెంట్ గా డిస్కవరీ ఛానల్ ఇంటూ ద వైల్డ్ లైఫ్ ప్రోగ్రామ్ లో బేర్ గ్రిల్స్ తో కలిసి సాహసాలు చేసిన అక్షయ్ అందులో తన జీవితంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకున్నాడు. ముఖ్యంగా థాయిలాండ్ లో వెయిటర్ గా పనిచేస్తున్నప్పుడు తన జీవితం గురించి కూడా వివరణ ఇచ్చారు. వెయిటర్ గా పనిచేస్తున్నప్పుడు నా దగ్గర డబ్బులు సరిపోయేంత ఉండేవి, కానీ ఆ జీవితం వేరు. ఒకసారి టిప్పు కోసం వెయిట్ చేస్తున్నాను అని ఒక మహిళ నాకు ఏకంగా ముద్దు పెట్టేసింది. అప్పుడు నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. నా లైఫ్లో మొదటిసారి జరిగిన స్వీట్ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను మార్షల్ ఆర్ట్స్ టీచర్గా కూడా పనిచేశాను. ఒక స్టూడెంట్ తండ్రి నా దగ్గరకు వచ్చి మోడలింగ్లో ట్రై చేయమని నాకు సలహా ఇచ్చాడు. ఎంతో కొంత డబ్బులు వస్తాయని ఆశతో అక్కడికి వెళ్లాను. కేవలం 2 గంటల షూట్లో నాకు 21,000 చెక్ ఇచ్చారు. అదొక అద్భుతంగా ఫీల్ అయ్యాను. నెల మొత్తం కష్టపడితే 5,000 కూడా వచ్చేవి కావు. కానీ అప్పుడు కేవలం 2 గంటల్లోనే అంత డబ్బు రావడంతో ఆనందంగా అనిపించింది. ఇక ఆ తర్వాత నటుడిగా మారాను అని అక్షయ్ వివరణ ఇచ్చారు.